హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులకు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ, మీ కొలీగ్స్ కానీ అందరు కూడా వీడియోని షేర్ చేయండి. పెన్షన్లపై అదేవిధంగా మీకు ఏది విధంగానైతే డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ కూడా తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే, ఆధార్ కార్డు ఉన్న వృద్ధులకు, వికలాంగులకు కొత్త పెన్షన్లు జమ. తెలంగాణ రాష్ట్ర వృద్ధులకు, వికలాంగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధులకు, వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం నుండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే ఆధార్ కార్డు గడువు ఈ నెల 30వ తారీఖు ముగుస్తుందో ఆలోపు ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు, అదేవిధంగా 10 సంవత్సరాల నుండి అప్డేట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే కొత్త పెన్షన్ అనేది ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వృద్ధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4016 రూపాయలు, వికలాంగులకు 6016 రూపాయలు పెన్షన్లు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకు 3000 రూపాయలు, వికలాంగులకు 4000 రూపాయలు పెన్షన్లు వారికి అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటికి కంపల్సరీగా ఆధార్ కార్డు అయితే లింక్ ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇస్తామని 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు పేర్కొనడం జరిగింది. ఆధార్ కార్డు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రం ఈ యొక్క డబ్బులు అనేది వారి ఖాతాలో జమ అవుతాయి. కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధార్ కార్డును ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేరో వారికైతే ఈ యొక్క పెన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వేయబోమని ఖరాఖండిగా అయితే ముఖ్యమంత్రి గారు అయితే తెలపడం జరిగింది. ఏది ఏమైనా వృద్ధులకు, వికలాంగులకు ఈ కొత్త పెన్షన్లు అనేవి మరికొద్ది రోజుల్లోనే వారి ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణలో ఈపీఎస్ పెన్షన్కి సంబంధించి ఈపీఎఫ్ఓ ఎవరైతే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించిన పెన్షన్లు కూడా మరికొద్ది రోజుల్లోనే 1000 నుండి 7500 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. వీటిని త్వరలోనే పెంచి వారి ఖాతాలో జమ చేయడానికి కూడా ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.